సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఎందువల్ల అంటే లాభస్థానమందు కుజకేతువుల యొక్క యుతి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి గ్రహస్థితిగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. నవమ స్థానమందు గురుని యొక్క సంచారము, షష్ఠ స్థానమందు శనేశ్వరుని యొక్క సంచారము, తృతీయ స్థానమందు చంద్రుని యొక్క సంచారము వెరసి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ గ్రహస్థితి కొంత నూతనమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ధైర్యం ఏకాదశగతే కుజే అన్నారు. అంటే లాభస్థానమందు ఉన్నటువంటి కుజుడు మనం ఏదైనా క్లిష్టమైనటువంటి కార్యక్రమాలను తలపెట్టినా, కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు జీవితంలో తీసుకున్నా దాన్ని ఒక బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ గా ఉంటారు. అంటే ఇది మన వల్ల అవుతుందా ఈ పని చేయడం, లేదా మనం ఈ నిర్ణయం తీసేసుకున్నాం, ఇందులోకి ఉరికేసాం, మనం దీని నుండి మనం ఎలా బయటపడతాం, అసలు ఎలా ముందుకు వెళతాం అనేటువంటి ఆలోచన దాని నుండి కుజుడు కాపాడుతూ ఉంటారు. ఎంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా, జీవితంలో ఎంత స్ట్రగుల్ ఉండి ఎంత కష్టమైన నిర్ణయం తీసుకున్నా కుజుడు వెన్నంటే ఉండి ఒక 45 రోజుల పాటు కాపాడుతూ ఉంటారు. ధైర్యం ఏకాదశగతే కుజే, ధైర్యాన్ని ప్రదర్శింపజేసేలా చేస్తాడు. ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా, ఎక్కడా ఎవరి దగ్గర కూడా మీ ఆత్మగౌరవాన్ని తగ్గించకుండా ఆయన కాపాడుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. అటు గురుడు కానీ కుజుడు కానీ శనేశ్వరుడు కానీ ఆర్థికంగా ఎక్కడా కూడా ఈ రాశి వారు ఇబ్బంది పడకుండా, ఉద్యోగపరమైన ఒడిదుడుకులు ఉన్నాయి, ఒకవేళ ఉద్యోగమే పోయింది అన్న సందర్భంలో కూడా ఎక్కడా మీకు ఆర్థిక లోటు రాకుండా మరలా వెంటనే అత్యంత గొప్ప ఉద్యోగాన్ని ప్రసాదిస్తూ రుణబాధల్ని, రోగబాధల్ని, శత్రుబాధల్ని తగ్గించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పుడు, మానసికంగా ధైర్యంగా లేనప్పుడు కూడా ఎవరో ఒకళ్ళ సపోర్ట్, అది స్నేహితుల రూపంలోనో, కుటుంబ సభ్యుల రూపంలోనో, లేదా జీవిత భాగస్వామి రూపంలోనో మీకు ఒక అండదండ దొరికేటువంటి అవకాశం, ఒక సపోర్ట్ అన్నది చాలా ఖచ్చితంగా దొరుకుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. అష్టమంలో రవి ఉన్నప్పుడు కొంత దుర్దోష శత్రు సంవాద, అనవసరమైనటువంటి తగువులు తగాదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వాటి మీద శ్రద్ధ పెట్టకుండా వాటిని దూరంగా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎప్పుడూ కూడా మీకు కానటువంటి, మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఎవరైనా వచ్చి అడిగితేనే కానీ మీకు సహాయాన్ని కూడా చేయకండి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, వారు మీకు బంధువులైనా తెలుసున్న వాళ్ళైనా సరే, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితేనే కానీ వారికి సహాయం చేయకండి. తీరా మీరు ముందుకు వెళ్ళి ఏదైనా పని చేద్దాం అనుకుంటే వాళ్ళు అడగకుండా వెళ్ళి చేస్తే మీరు కొంత ఇబ్బంది పడతారు. దానివల్ల మీకు ఆత్మాభిమానం దెబ్బతింటుంది. తులారాశి వారి ఉద్యోగ వ్యాపార పరిస్థితులు చాలా బాగున్నాయి, అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి.